యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఎదురు దాడికి దిగారు. హరీష్ రావును విమర్శించే స్థాయి బీర్ల ఐలయ్యకు లేదని యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య స్పష్టం చేశారు. కన్నెపల్లి మోటార్లను ఆన్ చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఆలేరు నియోజకవర్గంలో కబ్జాలు, భూ కబ్జాలు, గుట్టల ధ్వంసం, అవినీతి, రియల్ ఎస్టేట్ అక్రమాలపైన పలు ఆరోపణలు చేస్తూ బీర్ల ఐలయ్యపైన కర్రె వెంకటయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు బీర్ల ఐలయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు అధికార అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 5 ఎకరాల జాగా 5 కోట్లు ఇచ్చి మనకు బిల్డింగ్ కట్టించిన కేసీఆర్ గారు మీ కుటుంబాలందరూ కూడా నిమ్మలంగా హాస్టల్ పెట్టుకోరు, ఏదైనా వసతులు వాడుకోరి, సంఘాన్ని వాడుకోరి, మంచి సంఘం మొత్తం అని చెప్పి కుటుంబాలు బతకాల దాని మీద అని చెప్పేసి అధ్యస్తే మరి నువ్వు 1000 కోట్ల ఆస్తిని 100 కోట్ల రూపాయలకు వాళ్లకు దారాదత్తం చేసినావు నారాయణ కాలేజీ వాళ్ళకు. మరి నువ్వు చేసేవారే లక్ష్మణస్వామి స్వామి దేవస్థానం దగ్గర గుళ్ళే అదే బండారు పట్టుకుంటావు కదా, బండారు మనం బంగారం అంటావు, బండారు అంటావు. మరి దేవుని బీరప్ప బండారు పట్టుకుని రేపు పొద్దుగాల గుళ్ళే పోయి ఆ భూకపేట బిల్డింగ్ తో నాకు సంబంధం లేదని చెప్పేసి ప్రమాణం చేయి రేపు పొద్దుగాల. హైదరాబాద్ లో వీరయ్య గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి మరి మాజీ మంత్రివర్యులు మరి తన్నీరు హరీష్ రావు గారిని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఐలయ్య గారు మరి వాళ్ళ ఆయన మాట్లాడే విధానం ఎట్టుందంటే అసలు ఆయనకు అది ఏదో నాకు అర్థం కావట్లేదు, కానీ నోరును పినాయిల్ పెట్టి కడిగేటట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుంది ఐలయ్య గారు మీకు? హరీష్ రావు గారికి మీకు ఏమైనా పొందన ఉందా, పోలిక ఉందా? హరీష్ రావు గారు 10 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 4 సార్లు మంత్రి పదవి చేసిండు. నువ్వు ఒక్కసారి గెలవంగానే వీరు సూర్యుడు అనుకుంటున్నావు ఐలయ్య గారు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు మాట్లాడే విధానం అసలు నీ ఆత్మవిమర్శ చేసుకో, అసలు మాట్లాడేది కరెక్టా కాదని ఆలోచన చేసుకొని